హాయ్ హలో నేను మీ రివ్యూ సెలర్ట్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి పరివార్. ఓటీటీలోకి మలయాళ సినిమా ఒకటి కొత్తగా రిలీజ్ అయింది. ఓవైపు నవ్విస్తూనే కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు, దురాశ వల్ల కలిగే దుఃఖం లాంటి విషయాలను సున్నితంగా చాటు చెప్పింది ఈ మూవీ. ఈ సినిమా ఏది, ఏ ఓటీటీలో ఉంది, ఎక్కడ చూడాలి అనేది రివ్యూలో చూద్దాం. మలయాళ సినిమాలు అంటేనే డిఫరెంట్ స్టోరీ లైన్తో వస్తాయనే పేరుంది. థ్రిల్లర్స్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ని బలంగా చాటుతాయి. అలాగే కడుపు ఉబ్బ నవ్విస్తాయి కూడా. ఇప్పుడు అలాగే నవ్విస్తూ కన్నీళ్ళు తెప్పించే మలయాళం సినిమా పరివార్ ఓటీటీలోకి వచ్చింది. ఈ రోజు నుంచి అంటే జూన్ 24 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. తండ్రి వజ్రపు ఉంగరం గురించి ఆశపడే నలుగురు కొడుకుల కథతో ఈ సినిమా వచ్చింది. ఏ ఓటీటీలో ఉందనేది చూద్దాం. మలయాళం కామెడీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టింది. థియేటర్లో రిలీజ్ అయిన 4 నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మార్చ్ అయిన పరివార్ మూవీ థియేటర్లో రిలీజ్ అయింది. థియేటర్ రెస్పాన్స్. పరివార్ మూవీ థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మానవ సంబంధాలు, కుటుంబ విలువల గురించి మూవీ చక్కగా చాటు చెప్పింది. అలాగే దురాశ, డబ్బు వివరించింది. వీటి కారణంగా మనిషి ఎలా మారుతాడు అనేది చూపించింది. కామెడీతో పాటు మంచి మెసేజ్ను అందించింది పరివార్ మూవీ. దీంతో థియేటర్లో ఓ వర్గం ఆడియన్స్కు నచ్చేసింది. కథ విషయానికి వస్తే 99 ఏళ్ల భాస్కర్ ఏజ్ అయి మంచాన పడతాడు. మరణానికి దగ్గరలో ఉంటాడు. అతని చేతికి ఉన్న వజ్రపు ఉంగరం గురించి నలుగురు కొడుకులు రంగంలోకి దిగుతారు. ఆ వజ్రపు ఉంగరాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వ్యవహారాలు, గొడవల మీద ఉంటారు. తండ్రి ఆరోగ్యం కంటే కూడా ఆ డైమండ్ రింగ్ పైనే అందరి ఫోకస్ ఉంటుంది. ఈ నేపథ్యంలో డైమండ్ రింగ్ కోసం నలుగురు అన్నతమ్ములు వచ్చే వ్యవహారాలు, గొడవలు కామెడీగానే ఉంటూ ఆలోచింపజేస్తాయి. ఆ ఉంగరాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే దురాశ ఆ అన్నతమ్ములకి పెరిగిపోతుంది. దురాశతో వెనక ముందు ఆలోచించరు. తండ్రి అనే సంగతి కానీ, కుటుంబ విలువలు కానీ వాళ్ళకు ఆ క్షణంలో అర్థం కావు. మరి చివరకు ఆ రింగ్ ఎవరి సొంతమైంది? తండ్రి మరణించాడా? ఫ్యామిలీ సభ్యులు ఏమైనా మార్పు వచ్చిందా అన్నది మూవీ చూసి తెలుసుకోవాలి. పరివార్ మూవీ మంచి కామెడీతో పాటు గొప్ప సందేశాన్ని అందిస్తుంది. కుటుంబ విలువలు, బంధుత్వాలు, డబ్బుపై వ్యవహారం, దురాశ తిరుతర విషయాలను చాటుతుంది. ఈ సినిమాను ఉల్లాస్ రాజు డైరెక్ట్ చేశారు. తదితరులు వచ్చేసి మలయాళం వాళ్ళు కాబట్టి మనకు అంత పేర్లు తెలియదు. సో సారీ. ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.